అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 30 బిట్స్ వరకు 2019లో జరిగిన ఏపీడిఎస్సికి సంబంధించిన బిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. 31 నుంచి చూద్దాం. జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. జ్ఞానేంద్రియ వికాసం అనేది ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ కౌమార దశ, శైశవ దశ. జ్ఞానేంద్రియ వికాసం ఏ దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుందంటే శైశవ దశ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆప్షన్ 4. నెక్స్ట్, థార్న్డైక్ సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను దేనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు? సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను దేన్ని మాపనం చేయడానికి ఉపయోగిస్తారంటే వైఖరులు, మానసిక సామర్థ్యాలు, సహజ సామర్థ్యాలు, శారీరక సామర్థ్యాలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. మానసిక సామర్థ్యాలని మాపనం చేయడానికి సిఏవిడి పరీక్షను ప్రజ్ఞా పరీక్షను ఉపయోగిస్తారు. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, ఇతరులు వారు ఉన్న పరిస్థితులలో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటము అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషకానికి సంబంధించినది. ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటము అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఏ విశేషకానికి సంబంధించినదని అడిగారు. సాంఘిక నైపుణ్యము, సానుభూతి, సహానుభూతి, వ్యక్తంతర నైపుణ్యాలు. ఆప్షన్ 3 కరెక్ట్. సహానుభూతి విశేషకానికి సంబంధించినది. ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, భాషా సంబంధ వైకల్యం. డిస్ఫేసియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా, డిస్లెక్సియా. ఆప్షన్ డిస్ఫేసియా. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో అయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకుని అవగాహన చేసుకుంటాడు. ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో అయత్న సిద్ధ ప్రతిచర్యల వలన విషయాలను నేర్చుకుని అవగాహన చేసుకుంటాడు. పియాజే సంజ్ఞానాత్మక వికాసం, బ్రోనర్ బోధనా సిద్ధాంతం, థార్న్డైక్ యత్నదోష అభ్యసనం, కోల్బర్గ్ నైతిక వికాసం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. పియాజే సంజ్ఞానాత్మక వికాసం వల్ల పిల్లవాడు తన పరిసరాలతో అయత్న సిద్ధ ప్రతిచర్యల వలన అవగాహన చేసుకుని నేర్చుకుంటాడు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ అనేది సూచించేది. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూని సూచించేది వ్యక్త్యంతర భేదాలు, వ్యక్తుల మానసిక వికాసం, వ్యక్తి అంతర్గత భేదాలు, వ్యక్తుల శారీరక వికాసం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. వ్యక్తుల మానసిక వికాసం. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, మూర్తిమత వికాసంలో జననపూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది తల్లిదండ్రుల వైఖరి, తల్లి ఆహారపు అలవాట్లు, కుటుంబ పరిసరాలు, తల్లి శారీరక ఆరోగ్యం. ఆప్షన్ 1 కరెక్ట్. తల్లిదండ్రుల వైఖరి అనేది మూర్తిమత వికాసంలో జననపూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేస్తుంది. నెక్స్ట్, రమ, ఉమా సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు. కానీ రమ ఉమా కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఆమె యొక్క సహజ సామర్థ్యం, అభిరుచి, ప్రజ్ఞ, వైఖరి. సహజ సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంది. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, పావ్లోవ్ ప్రయోగంలో నిబంధన జరిగిన తరువాత ఆహారం అనేది ఏమవుతుందంటే నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన. ఆప్షన్ 1 కరెక్ట్. నిర్నిబంధిత ఉద్దీపన. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్యం పరీక్షల సంఖ్య. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్యం పరీక్షల సంఖ్య 5, 4, 7, 8. ఆప్షన్ 4 కరెక్ట్. 8. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. 8. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి.